హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ 9 డే 30 అండ్ బిగ్ బాస్ వచ్చేసి నిన్న వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ అని చెప్పేసి గేమ్స్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో వచ్చేసి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది గెలుచుకోగలుగుతారు. అది స్కోర్ వైజ్గా ఇప్పుడు 5 టైమ్స్గా డివైడ్ అయి ఉంటారు. ఆ 5 టీమ్స్లో వచ్చి ఇద్దరు పేరుగా ఉంటారనమాట. ఈ పేరుకి ఎవరైతే ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళకి 100 వస్తుంది, సెకండ్ విన్ అయిన వాళ్ళకి 80, థర్డ్ విన్ అయిన వాళ్ళకి 60, ఫోర్త్ విన్ అయిన వాళ్ళకి 40 అండ్ ఫిఫ్త్ విన్ వాళ్ళకి 20. ఇలా స్కోరింగ్ అనేది డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ టాస్క్లో వచ్చేసి విన్ అయింది పవన్ అండ్ రీతు, వీళ్ళకి వచ్చేసి 100 వస్తుంది. అండ్ సెకండ్ విన్ అయిన వాళ్ళు సెకండ్ వచ్చేసి బర్నీ అండ్ దివ్య, వీళ్ళకి 80 వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ, అండ్ ఫోర్త్ వచ్చేసి సంజన అండ్ ఫ్లోరా, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫైనల్లీ అండ్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి. ఇలా స్కోరింగ్ అనేది డివైడ్ అవుతుంది. ఫస్ట్ టాస్క్లో విన్ వచ్చేసి పవన్ అండ్ రీతు, వీళ్ళకి 100 అనే స్కోరింగ్ వస్తుంది. తర్వాత వచ్చే సెకండ్ టాస్క్లో వచ్చేసి వాళ్ళకి మాస్క్ పెట్టేసి ఆ మాస్క్ మీద సూదులు ఉంటాయి, ఇక్కడ నీడిల్స్ ఉంటాయి, దానికి వచ్చేసి బెలూన్ ఊదేసి వాళ్ళ ఫేస్ మీద వదిలినప్పుడు వాళ్ళు బ్లో చేసి పుష్ చేస్తూ ఎయిర్తో పుష్ చేస్తూ ఉండాలి పైకి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మొత్తం ఫౌల్ గేమ్ ఆడతారు, అందరూ ఒక్కరు కూడా కరెక్ట్ గేమ్ ఆడరు. దీంట్లో ఫస్ట్ కరెక్ట్ గేమ్ ఆడింది వచ్చేసి సంజన అండ్ ఫ్లోరా గారు. వీళ్ళిద్దరే కరెక్ట్ గేమ్ ఆడతారు, మిగతా అందరూ ఫౌల్ గేమ్ ఆడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. నాకు తెలిసి హిస్టరీలో బిగ్ బాస్ 9 హిస్టరీలో ఇంతలావున ప్రతి టాస్క్లో బిగ్ బాస్ మాటికి చెప్తూనే ఉన్నారు. వీళ్ళకి మైండ్కి ఎక్కుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళంతా వరస్ట్ ఇంకేది ఉండదు. ఓన్లీ ఇమాన్యుయల్ అది ఏదో కామెడీ చేస్తూ అటు ఇటు మూవ్ చేస్తున్నాడే, కానీ వీళ్ళకి అసలు టాస్క్లు అనేది అర్థం అవుతుందో లేదో, లేకపోతే వీళ్ళు నటిస్తున్నారో అతి తెలివి చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు సక్రంగా ఒక్క టాస్క్ కూడా వీళ్ళు ఆడింది లేదు ఏది. అండ్ విల్ సీ నెక్స్ట్ ఫర్దర్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంట. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళ గేమ్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.